నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అనేంద్ర. ఈరోజు మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు ఉన్నారు. మరి ఫైనాన్షియల్గా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇటువంటి విషయాల గురించి ఈరోజు మేడం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా మల్టీ బ్యాగర్స్ అంటే ఏంటి, మల్టీ బ్యాగర్ స్టాక్స్లో అసలు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మల్టీ బ్యాగర్ స్టాక్స్ విషయానికి వస్తే అండి, మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటే మీకు మోర్ రిటర్న్స్, అంటే ఇప్పుడు మీరు 1 టైమ్స్ కాకుండా ఎక్కువ టైమ్స్ ఇచ్చే రిటర్న్స్ ఉంటాయి కదా స్టాక్స్, వాటిని మల్టీ బ్యాగర్స్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారు ఒక 1000 రూపీస్ అనుకోండి, మీకు ఒక 10,000 వచ్చాయి అనుకోండి, అంటే మీకు 10 టైమ్స్ వచ్చాయి అన్నట్టు. సో అది 10 టైమ్స్ బ్యాగర్ అంటారు అన్నట్టు దాన్ని. సో అలా కొన్ని రిటర్న్స్ 200 టైమ్స్ ఉంటాయి, 500 టైమ్స్ ఉంటాయి. సో వాటిని మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటారు. అండ్ ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో వర్కౌట్ అవ్వవు. షార్ట్ టర్మ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి మల్టీ బ్యాగర్ స్టాక్స్ అన్నవి వర్కౌట్ అవ్వవు ఎప్పుడు కూడా. మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఎవరైతే ఇస్తారో ఇన్వెస్ట్మెంట్స్కి వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతాయి మల్టీ బ్యాగర్ స్టాక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఇప్పుడు మనది హెచ్డిఎఫ్సి బ్యాంకే తీసుకున్నాం అనుకోండి, 1995లో ఐపీఓ వచ్చింది దాన్ని. అప్పుడు ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుంటారో ఈ పాటికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చి ఉంటాయి వాళ్ళకి ఈ 2022లో. అంటే ఆల్మోస్ట్ ఒక 26 ఇయర్స్ అయ్యాయి కదా. సో ఇంత టైం ఎవరైతే ఇచ్చుంటారో వాటికి వాళ్ళు చాలా రిటర్న్స్ గెయిన్, చాలా టైమ్స్లో వాళ్ళ మనీ మల్టిప్లై అయి ఉంటుంది. సో అలా మల్టీ బ్యాగర్ స్టాక్స్ అన్నవి అలా పిక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మల్టీ బ్యాగర్ స్టాక్స్ పిక్ చేసుకునేటప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ అనుకుంటారు ఏంటంటే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి ఉట్టి పెన్నీ స్టాక్స్లోనే పికప్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అది చాలా రాంగ్ కన్సెప్షన్. మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి నాట్ ఓన్లీ ఇన్ పెన్నీ స్టాక్స్, మనం లార్జ్ క్యాప్ స్టాక్స్లో పికప్ చేయొచ్చు, స్మాల్ క్యాప్లో పికప్ చేయొచ్చు, అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా పికప్ చేయొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం మల్టీ బ్యాగర్స్ అన్నవి పికప్ చేసుకొని మన పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాటిని. సో ఇప్పుడు ఒక పెన్నీ స్టాకే ప్రిఫర్ చేశారనుకోండి మీ మల్టీ బ్యాగర్లో, సో ఆ పెన్నీ స్టాక్ ఏంటి, హిస్టరీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ స్టాక్ ఎలా గ్రో అవుతుంది, ఆ కంపెనీ ఎలా ఉంది, దాని హిస్టరీ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, దాని రిస్క్ ఎపిటైట్ ఏంటి, అవన్నీ ఏమీ తెలిసి ఉండవు మనకి. జస్ట్ అది తక్కువ రేట్కి వస్తుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారు, అండ్ అది 200 టైమ్స్ 300 టైమ్స్ మల్టిప్లై అయిపోవాలి అన్న థాట్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న కంపెనీస్ అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంత రిటర్న్ రాదు అని చెప్పేసి. అండ్ అలాంటి మెంటాలిటీ వాళ్ళు షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు మెయిన్గా. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ మీరు లాంగ్ టర్మ్ టైం ఇస్తే, అది పెన్నీ స్టాక్ అవనివ్వండి లేకపోతే లార్జ్ క్యాప్ అవనివ్వండి, అది మీకు మంచి రిటర్న్సే ఇస్తుంది. కాకపోతే పెన్నీ స్టాక్స్లో మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ హిస్టరీ ఉండదు మనకి, అండ్ దాని పర్ఫార్మెన్స్ ఏంటి అన్నది మనము ఎస్టిమేట్ చేయలేము దాని గురించి. అండ్ అలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు జస్ట్ ఒక 1-2 ఇయర్స్ చూడండి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది. సపోజ్ మీరు ఒక 10 రూపీసో 20 రూపీసో పెట్టి ఒక స్టాక్ తీసుకున్నారనుకోండి, ఒక 2-3 ఇయర్స్ దాన్ని పర్ఫార్మెన్స్ చూడండి, అది తగ్గుతుందా పెరుగుతుందా ఏంటి, ఆ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి, అవి వేరే వాళ్ళతో ఎలా టైఅప్స్ చేసుకుంటున్నాయి, అండ్ ఆ కంపెనీని ఎవరు రన్ చేస్తున్నారు, వాటన్నిటిని క్రైటీరియాలో చూడండి ఆ 2-3 ఇయర్స్. సపోజ్ ఆ 2-3 ఇయర్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన పెన్నీ స్టాక్ ఏదైతే ఉంటుందో అది తగ్గింది అనుకోండి, చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే అది తగ్గినప్పుడు మళ్ళీ ఓకే మళ్ళీ పెరుగుతుంది కదా అన్న థాట్తో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అన్నది చేస్తుంటారు. సో అది అలాంటి తప్పులు చేయకండి. ఆ 2-3 ఇయర్స్లో దాన్ని చూడండి, ఆ 2-3 ఇయర్స్లో దాని గ్రోత్ ఎలా ఉంది, అది తగ్గిందా, సో అది మంచి స్టాక్ కాదు అన్నట్టే లెక్కలోకి వస్తుంది. సో అలాంటి టైంలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి చేయకండి. అలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ పికప్ చేసుకున్నాము, సో ఒకసారి తప్పు చేసాము అండ్ ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకండి మనం. ఓకే. సో పెన్నీ స్టాక్స్లో అదొకటి ఉంటుంది. అండ్ ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే వాటిని మీరు మల్టీ బ్యాగర్గా పికప్ చేసుకున్నారనుకోండి, వాటి విషయానికి వస్తే ఏమవుతుంది, లార్జ్ క్యాప్ అంటే దానికి ఆల్రెడీ ఒక హిస్టరీ ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, దాని రిస్క్ ఎపిటైట్ ఏంటి అన్నీ తెలిసి ఉంటాయి మనకి. ఎందుకంటే ఒక 10-20 ఇయర్స్ అది మార్కెట్లో ట్రావెల్ చేసి ఉంటుంది ఆ స్టాక్ అన్నది.
సపోజ్ ఏదైనా రిసెషన్ వచ్చిన టైంలోనూ లేకపోతే మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్న టైంలోనూ దాని వాల్యూ పడిపోవచ్చు, తగ్గొచ్చు మీరు కొన్నదానికన్నా. అలాంటి టైంలో మీరు పానిక్ అవ్వకుండా దాన్ని అలాగే వదిలేసేయండి. 10 years కోసం పెట్టాను కదా నేను అని చెప్పేసి వదిలేసేయండి. ఇప్పుడు ఈ 2-3 months బ్యాక్ చూసుకుంటేనే మనకంతా డౌన్లోనే ఉంది, మార్కెట్ అంతా రెడ్లోనే కనిపించింది. ఇంకా 14,000 వెళ్తుంది, 13,000 వెళ్తుంది అన్న ఎనాలిసిస్ కూడా విన్నాం మనము. చాలా ఎనాలిసిస్ అన్ని విన్నాం మార్కెట్లో. కానీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 17కి టచ్ అయింది కదా మార్కెట్ అన్నది. సో అలా అన్నట్టు మార్కెట్ అన్నది ఎప్పుడు కూడా ఒక సైకిల్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో డౌన్ఫాల్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకండి. ఎప్పుడు కూడా ఏ స్టాక్ అయినా కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే మీరు దాన్ని ఒక గోల్ కోసం ఎస్టిమేషన్ పెట్టుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మల్టీ బ్యాగర్స్ ఇప్పుడు అంటే లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి, లాంగ్ టర్మ్ అంటే మినిమం ఎన్ని ఇయర్స్ వరకు పెట్టుకుని ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు? మినిమం అన్నది ఇప్పుడు మీ గోల్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీకు 10 years తర్వాత మీకు డబ్బులు అవసరం పడతాయి అన్న థాట్ ఉందనుకోండి, 10 years తర్వాత మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కో లేకపోతే మీ పిల్లల మ్యారేజ్ పర్పస్కో అలాంటి వాటికి మీకు అవసరం పడతాయి అన్న థాట్ మీకు ఉంటే మీరు 10 years టైం ఫ్రేమ్ పెట్టుకోండి దానికి. అండ్ ఇప్పుడు మీ పిల్లలు చిన్నగా ఉన్నారు అండ్ మీకు ఇంకో 20 years టైం ఉంది అని అనుకుంటే 20 years టైం ఫ్రేమ్ పెట్టుకోండి. అండ్ దెన్ సపోజ్ మీరు రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ ఆ రిటైర్మెంట్ ఎన్ని ఇయర్స్ ఉంది ఇంకా ఇప్పటి నుండి అన్న టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి అండ్ స్టాక్స్ అన్నవి పిక్ చేసుకున్నాయి తర్వాత మీరు మల్టీ బ్యాగర్స్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. అప్పుడు మీ రిటర్న్స్ అన్నవి చాలా బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా అంటే ఈ డబుల్ రిటర్న్స్ రావడానికి ముఖ్యంగా చెప్పుకునే కొన్ని ఏమైనా స్టాక్స్ ఏమైనా చెప్తారా? స్టాక్స్ అంటే ఇప్పుడు ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ అవుతుంది అన్నది, ఇప్పుడు ఈ స్టాక్ ఈరోజు ఇంత పర్ఫామ్ అవుతుంది అంటే 10 years తర్వాత అదే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అన్న గ్యారంటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో. అందుకోసమే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాము. ఓకే. ఇప్పుడు రిలయన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అండ్ డిఫరెంట్ ఫార్మా ఫీల్డ్లో ఏదైతే హైయెస్ట్గా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో అలాంటి వాటిని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. సో ఏంటంటే ఇప్పుడు పెన్నీ స్టాక్స్ మీకు వర్కౌట్ అవ్వనప్పుడు ఇవి మీ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేస్తుంది ఇలాంటి స్టాక్స్ అన్నవి. సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ పికప్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని హిస్టరీ చూడండి, లేకపోతే అట్లీస్ట్ ఆ కంపెనీ పైన మీకు నమ్మకమైనా ఉండాలి. అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అంటారా, లేదంటే ఎట్లా లాంగ్ టర్మ్ అయినా కానీ? లాంగ్ టర్మ్ అయినా కానీ ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ అనుకోండి, మనం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అది ఎప్పటికైనా పెరిగే ఛాన్సే ఉంటుంది, మనకి తగ్గే ఛాన్స్ మాత్రం ఉండదు. ఇప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్ ఉంటాయి కదా, వాటికి మనం ఎప్పుడైనా పెరుగుదలనే చూస్తాం కానీ తగ్గడం అన్నది చూడము మనము. నేను చెప్పేది న్యూ స్టాక్స్. ఇప్పుడు కొన్ని పెన్నీ స్టాక్స్ వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న స్టాక్స్ వస్తూ ఉంటాయి మార్కెట్లో, వాటికి చాలా అట్రాక్ట్ అవుతారు ఇన్వెస్టర్స్. ఏంటంటే స్టాక్ మార్కెట్ పైన మిస్కన్సెప్షన్ ఉంది కదా చాలా ఇన్వెస్టర్స్కి, ఏంటి డబుల్ అయిపోతాయి, ఓవర్ నైట్లో డబుల్ అయిపోతాయి డబ్బులు అన్న థాట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎక్కడ కూడా అది వర్కౌట్ అవ్వదు, ఏ ఇన్వెస్ట్మెంట్లో కూడా అది వర్కౌట్ అవ్వదు. అది మీరు ఇన్వెస్ట్ చేసిన టైమింగ్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 3 months బ్యాక్ డౌన్లో ఉన్నప్పుడు ఎవరైనా హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ 2-3 monthsలో వాళ్ళు మంచి రిటర్న్స్ చూసుంటారు కదా. 2000 హైక్ వచ్చేసింది మనకి వెంటనే. ఇప్పుడు నిఫ్టీలో 17,000 టచ్ అయిపోయింది, 2000 హైక్ వచ్చింది. 15 నుంచి 17కి వచ్చాం కాబట్టి వాళ్ళ రిటర్న్స్ బాగానే ఉంటాయి కదా. సో అలా అన్నట్టు. సో ఈ సర్కిల్ అన్నది ప్రతి 6 monthsకి ఒకసారి వస్తూనే ఉంటుంది. సో మీ టైం ఫ్రేమ్ని లాంగ్ రన్లో పెట్టుకుంటే ఏంటంటే వీటన్నిటినీ చూస్తారు మీరు, మీకు తెలుస్తుంది సర్కిల్ ఇలాగే సర్కిల్లోనే ఉంటుంది మార్కెట్ అని చెప్పేసి. అండ్ లాంగ్ రన్లో మీ రిటర్న్స్ అన్నవి కూడా చాలా మంచి గ్రోత్లో ఉంటాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి చూసుకుంటే ఈ 26 yearsలో వితౌట్ డివిడెండ్ని రీఇన్వెస్ట్మెంట్ చేయకుండా చూసిన సిఏజిఆర్ అయితే ఒక 26% వరకు ఉంది. 26% సిఏజిఆర్ ఇచ్చింది అన్నట్టు. హెచ్డిఎఫ్సిలో 95లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే 26% సిఏజిఆర్ ఇచ్చింది, డివిడెంట్ని రీఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళకి.
అదే డివిడెండ్ని రీఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకైతే అది ఒక 30% CAGR చూయించింది. అంటే ఒక 26 yearsలో మీరు 30% అంటే మీకు ఎంత గ్రోత్ వచ్చింది? చాలా మంచి గ్రోత్ వచ్చినట్టే కదా. సో అలా మీరు టైం ఫ్రేమ్ దానికి ఎక్కువ ఇస్తే మార్కెట్ మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది ఎప్పుడైనా. ఏ స్టాక్ అన్నా, మల్టీ బ్యాగర్ కానివ్వండి, ఏ స్టాక్ అయినా పికప్ చేసుకునేటప్పుడు జస్ట్ గివ్ టైమ్ టు ద మార్కెట్. దానికి కొంచెం టైం ఇస్తే అది మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. లాస్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉండదు. లాంగ్ రన్లో లాస్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉండదు. అండ్ ఈ లాంగ్ రన్లో లాస్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుందంటే వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకపోవచ్చు దాని గురించి. మీరు పికప్ చేసుకునేటప్పుడే రాంగ్ స్టాక్ పికప్ చేసుకొని ఉండాలి. ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అప్పుడే మీరు రాంగ్ స్టాక్ పికప్ చేసుకొని ఉండాలి. సో అడ్వైజర్ త్రూ పికప్ చేసుకోవడం బెటర్ అంటారు. అడ్వైజర్ త్రూ పికప్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు మీకు మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సో అలాంటి వాళ్ళ త్రూ మీరు పికప్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడు దాంట్లోంచి ఎగ్జిట్ అవ్వాలి అని కూడా వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. అండ్ దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్, రీఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, సపోజ్ ఆ డౌన్ఫాల్ వచ్చినప్పుడు ఎంత రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ అనుకోండి, అది సపోజ్ తగ్గింది అనుకోండి దాని వాల్యూ, అప్పుడు మీరు రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాంట్లో అది మంచి ఆప్షన్ అవుతుంది రీఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ గ్రో అయినప్పుడు దాని వాల్యూ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.